Namaste students, welcome back to our channel, our Master English course. In the last video, I completed what is the definition of adverb and types of adverbs very detailedly. In this video, I am going to tell another important parts of speeches. One is preposition, second one is conjunction, third one is interjection. These three parts of speeches will be discussed very clearly in this video. Okay. Sixth one is preposition. ఆల్రెడీ ప్రిపోజిషన్ అనేది మనకు ఒక సపరేట్ టాపిక్. దాన్ని మీకు చాలా డీటెయిల్డ్గా ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రిపోజిషన్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక పార్ట్ కాబట్టి ఇక్కడ దీన్ని కొంచెం బ్రీఫ్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రిపోజిషన్? Preposition is a word which is used before a noun or pronoun to show its relation to some other words in the sentence. Preposition అంటే డెఫినేషన్ ఏంది? ప్రిపోజిషన్ అనేది ఒక పదము, అది నౌన్కి లేదా ప్రొనౌన్కి ముందు యూజ్ చేస్తుంటాము. అది నౌన్కి ప్రొనౌన్కి మరియు ఆ వాక్యంలో ఉండే ఇతర పదాలకి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. అర్థమవుతుందా? అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ప్రిపోజిషన్ అనేది లేకపోతే ఆ సెంటెన్స్కి మీనింగ్ అనేది ఉండదు. అంటే నౌన్కి ప్రొనౌన్కి మరియు ఆ వాక్యంలో ఉండే ఇతర పదాల మధ్య సంబంధం అనేది ఏర్పడదు. కాబట్టి ప్రిపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక సెంటెన్స్లో. కాబట్టి దాన్ని మీకు ప్రీవియస్ వీడియోలో ప్రిపోజిషన్స్ అన్నిటిని కూడా చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి వాటిని రీకలెక్ట్ చేసుకున్నట్లయితే లేదు రీవాచ్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, కాబట్టి వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటివి మీకు చాలా డీటెయిల్డ్గా అర్థమవుతాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ లెట్ us డిస్కస్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రిపోజిషన్ అండ్ ఇట్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, there is water in the river. He came by bus. She left for Nellore. He fell into the well. She's angry with me. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. These are the examples of prepositions. What is the definition of preposition? Preposition is a word which is used before a noun or pronoun to show its relation to some other words in the sentence. అంటే preposition అనేది పదము, అది నౌన్కి ప్రొనౌన్కి ముందు యూజ్ చేస్తాము. అది నౌన్కి ప్రొనౌన్కి మరియు ఆ వాక్యంలో ఉండే ఇతర పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది అనేది ప్రిపోజిషన్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. దెర్ ఈజ్ వాటర్ ఇన్ ద రివర్. దీంట్లో ప్రిపోజిషన్ ఏది? ఇన్ అనేది ప్రిపోజిషన్. అది దేని ముందు ఉంది? నౌన్ ముందు ఉంది. దేని ముందు ఉంది? నౌన్ ముందు ఉంది. అర్థమవుతుందా? అంటే ఈ ఇన్ అనే ప్రిపోజిషన్ కనుక తీసేసినట్లయితే సెంటెన్స్లో అప్పుడు దాని యొక్క మీనింగ్ ఏమవుతుంది? దెర్ ఈజ్ వాటర్, అక్కడ వాటర్ ఉంది. ద రివర్, నది. వాటి మధ్య అంటే ఈ నౌన్కి ప్లస్ వీటికి మధ్య సంబంధం అనేది లేదనమాట ఈ ఇన్ అనేది తీసేస్తే. కాబట్టి ప్రిపోజిషన్ అనేది ఒక వాక్యంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నౌన్కి ప్రొనౌన్కి మరియు ఆ వాక్యంలో ఉండే ఇతర పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరచాలంటే లేదా ఏర్పడాలంటే ప్రిపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ప్రతిది కూడా చెప్తా. అంటే ప్రిపోజిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది అనేది ఒక సెంటెన్స్లో మీకు డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దెర్ ఈజ్ వాటర్ ఇన్ ద రివర్. ఇది సెంటెన్స్ అయితే ఇన్ అనేది ప్రిపోజిషన్. అది దేని ముందు ఉంది? నౌన్ ముందు ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, హీ కేమ్ బై బస్. దీని ప్రిపోజిషన్ ఏది? బై. ఇప్పుడు బై అనే ప్రిపోజిషన్ దేని ముందు ఉంది? బస్. బస్ అంటే నౌన్, నౌన్ ముందు ఉంది. ఈ నౌన్కి రిమైనింగ్ వర్డ్స్కి మధ్య సంబంధం ఉండాలంటే బై అనేది ఉండాలి. లేకపోతే దాని యొక్క మీనింగ్ ఏంటంటే
హీ కేమ్ అతను వచ్చాడు, బస్ అతను వచ్చాడు బస్, వాటి మధ్య సంబంధం ఉందా? లేదు. అదే ప్రిపోజిషన్ ఉంటే హీ కేమ్ బై బస్, అతను బస్సులో వచ్చాడు అనేది దాని యొక్క మీనింగ్. అంటే ట్రావెలింగ్ వెహికల్స్ ముందు బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అవి మీకు డీటెయిల్గా ప్రిపోజిషన్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ట్రావెలింగ్ వెహికల్స్ ముందు బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. చాలామంది ఇన్ బస్ అని యూజ్ చేస్తూ ఉంటారు, కానీ ట్రావెలింగ్ వెహికల్స్ ముందు బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ షీ లెఫ్ట్ ఫర్ నెల్లూరు. దీంట్లో ప్రిపోజిషన్ ఏది? ఫర్. దేని ముందుంది? నెల్లూరు. నెల్లూరు అనేది నౌను. నౌన్కి ఈ వాక్యంలో ఉండే ఇతర పదాలకి మధ్య సంబంధాన్ని ఏర్పరచాలంటే ప్రిపోజిషన్ అనేది కంపల్సరీ. ఇప్పుడు దీని యొక్క అర్థమైంది, షీ లెఫ్ట్ ఫర్ నెల్లూరు, ఆమె నెల్లూరుకి వెళ్ళింది, లేదు నెల్లూరు వరకు వెళ్ళింది. ఫార్ అంటే అర్థమైంది వరకు లేదా కొరకు. నెల్లూరు వరకు వెళ్ళింది. మీ ఫాదర్ ఎక్కడికి వెళ్ళారంటే నెల్లూరు వరకు పోయారు అని చెప్తుంటారు కదా. ఇన్ దట్ కేసెస్ వీ హ్యావ్ టు యూజ్ ఫర్ ప్రిపోజిషన్. ఇప్పుడు ఫార్ అనేది తీసేసాం అనుకోండి, అప్పుడు దానికి మీనింగ్ ఏంది? షీ లెఫ్ట్, ఆమె వెళ్ళింది నెల్లూరు, ఆమె వెళ్ళింది నెల్లూరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫార్ అనేది పెట్టామంటే దీనికి ఫుల్ మీనింగ్ అనేది ఉంటుంది. దేనివల్ల ఉంటుందంటే ఈ నౌనికి ఈ వాక్యంలో ఉండే ఇతర పదాలకు మధ్య సంబంధాన్ని ఫార్ అనేది అంటే ప్రిపోజిషన్ అనేది ఏర్పరుస్తుంది కాబట్టి ఫుల్ మీనింగ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, హీ ఫెల్ ఇన్ టు ద వెల్. దీంట్లో ప్రిపోజిషన్ ఏది? ఇంటూ. హీ ఫెల్ ఇన్ టు ద వెల్, దీని యొక్క మీనింగ్ ఏంది? అతను బావి లోపల పడ్డాడు. ఇప్పుడు ఇంటూ అనే ప్రిపోజిషన్ చేస్తే హీ ఫెల్, అతను పడ్డాడు, బావి, మీనింగ్ అనేది ఉండదు. ఇంటూ అనే ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేసాం? ద వెల్. వెల్ అనేది బావి, అంటే అది నౌన్. అతను పడ్డాడు, బావి, వాటి మధ్య సంబంధం అనేది లేదా రిలేషన్షిప్ అనేది లేదనమాట. అదే ఇంటూ అనే ప్రిపోజిషన్ మనం యాడ్ చేయడం వల్ల పదాల అన్నిటి మధ్య ఒక సంబంధాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట అది. కాబట్టి హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అంటే అతను బావి లోపలికి పడ్డాడు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, షీ ఈస్ యాంగ్రీ విత్ మీ. దీంట్లో ప్రిపోజిషన్ ఏది? విత్. ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంది? ఆమె నా మీద కోపంగా ఉంది అనేది దాని యొక్క మీనింగ్. ఇప్పుడు విత్ అనే ప్రిపోజిషన్ దేని ముందు ఉంది? మీ. మీ అంటే ప్రొనౌన్. ప్రొనౌన్ ముందు విత్ అనే ప్రిపోజిషన్ ఉంది. ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఒక నౌన్ ముందు కానీ లేదా ప్రొనౌన్ ముందు కానీ యూజ్ చేస్తాం. కాబట్టి ఇది ప్రొనౌన్ ముందు ఉంది. విత్ అనే ప్రిపోజిషన్ తీసామంటే, లేదు విత్ అనే ప్రిపోజిషన్ అక్కడ లేకపోయినట్లయితే దీని యొక్క మీనింగ్ ఏంది? షీ ఈజ్ యాంగ్రీ, ఆమె కోపంగా ఉంది, నేను. అర్థం ఉందా? ఆమె కోపంగా ఉంది, నేను. అది దాని యొక్క మీనింగ్. అంటే ప్రొనౌన్కి ఈ వాక్యంలో ఉండే ఇతర పదాలకి మధ్య సంబంధం అనేది లేదనమాట. అదే ప్రిపోజిషన్ యాడ్ చేసినట్లయితే వీటన్నిటి మధ్య సంబంధాన్ని క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంది? షీ ఈస్ యాంగ్రీ విత్ మీ, ఆమె నాతో కోపంగా ఉంది, దాని యొక్క మీనింగ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ సంబంధించి డీటెయిల్డ్ వీడియోస్ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. వాటికి సంబంధించి మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి రివాచ్ చేసుకోండి. వాటిని ఐ కార్డ్లో ఎన్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి రివాచ్ చేసుకోండి. వీటికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. ఎందుకంటే ప్రిపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిపోజిషన్ అది చాలా ఇంపార్టెంట్. అది ఎంతో బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప అది రాదనమాట. అంత డిఫికల్ట్ టాపిక్ కూడా అది. ఎందుకంటే ప్రిపోజిషన్ని ఒక సెంటెన్స్లో యూజ్ చేయడం అనేది అంత ఆషామాషి కాదు. ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటే తప్ప ఒక సెంటెన్స్లో ఒక ప్రిపోజిషన్ అంటే ఏ ప్రిపోజిషన్ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలనేది మీకు కరెక్ట్ ఐడియా అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లెట్ us డిస్కస్ అనదర్ వన్. నెక్స్ట్ సెవెంత్ వన్ ఈజ్ కంజంక్షన్. సెవెంత్ వన్ ఈజ్ కంజంక్షన్. What is the definition of conjunction? A conjunction is a word which is used to join two or more words, phrases, clauses and sentences. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ ని కావచ్చు, ఫ్రేజ్ ని కావచ్చు, క్లాజెస్ ని కావచ్చు, సెంటెన్సెస్ ని కావచ్చు కలపడానికి యూజ్ చేసే వర్డ్స్ నే కంజంక్షన్ అని అంటాం. అర్థమవుతుందా? కంజంక్షన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. కంజంక్షన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ coordinate conjunction. One is coordinate conjunction. What is the definition of coordinate conjunction? These are used to join grammatical units of same rank, class or patterns.
అంటే ఒకే రకమైన పదాలను లేదా వాక్యాలను కలపడానికి వీటిని యూజ్ చేస్తుంటారు అనమాట. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కంజంక్షన్? దీస్ ఆర్ యూజ్డ్ టు జాయిన్ గ్రామాటికల్ యూనిట్స్ ఆఫ్ సేమ్ ర్యాంక్, క్లాస్ ఆర్ ప్యాటర్న్. అంటే ఒకే రకమైన పదాలను కావచ్చు లేదా వాక్యాలను కావచ్చు కలపడానికి వీటిని యూజ్ చేస్తుంటాం. దట్ కైండ్ ఆఫ్ కంజంక్షన్స్ ఆర్ కాల్డ్ కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండ్, బట్, సో, yet, ఆర్, neither nor. దీస్ ఆర్ కాల్డ్ కోఆర్డినేట్ కంజంక్షన్. అంటే ఇవి ఏం చేస్తాయి? ఒకే రకమైన రెండు పదాలను కానీ రెండు వాక్యాలను కానీ లింక్ చేస్తూ ఉంటాయి. అంటే వాటిని కలపడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, he was ill but he attended to the party. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోఆర్డినేట్ కంజంక్షన్. దీనిలో కోఆర్డినేట్ కంజంక్షన్ అనేది మనకు బట్. హీ వాస్ ఇల్ బట్ హీ అటెండెడ్ టు ద పార్టీ. ఇక్కడ బట్ అనేది మనకు కోఆర్డినేట్ కంజంక్షన్. అదేం చేస్తుంది? ఈ వాక్యాన్ని రెండింటిని లింక్ చేస్తుంది. దట్స్ వై కంజంక్షన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ లింకర్స్. కాబట్టి కంజంక్షన్స్ ని లింకర్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అవి ఏం చేస్తుంటాయి? రెండు వాక్యాలు కావచ్చు లేదా రెండు పదాలు కావచ్చు లింక్ చేస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, మురళి ఈజ్ క్వైట్ రిచ్ yet he was unhappy. This is another example. Murali is quite rich yet he was unhappy. అంటే QUIT క్వైట్ అంటే కామ్గా ఉండడం, నిశ్శబ్దంగా ఉండడం. అలా కాకుండా QUIET క్వైట్ అంటే పూర్తిగా లేదా చాలా అని దాని యొక్క మీనింగ్. కాబట్టి మురళి ఈజ్ క్వైట్ రిచ్ యట్ హీ వాజ్ అన్హ్యాపీ. మురళి చాలా రిచ్, చాలా ధనవంతుడు, ఇంకా అతను అన్హ్యాపీగానే ఉన్నాడు. ఇంకా కూడా అతను అసంతృప్తిగానే అంటే అన్హ్యాపీగానే ఉన్నాడు అని దాని యొక్క మీనింగ్. ఇక్కడ కంజంక్షన్ అయితే మనకు కోఆర్డినేట్ కంజంక్షన్ ఎట్. ఇదేం చేస్తుంది? ఈ సెంటెన్స్ ని రెండింటిని లింక్ చేస్తుంది, రెండింటిని కోఆర్డినేట్ చేస్తుంది. కాబట్టి దీన్ని కోఆర్డినేట్ కంజంక్షన్ అంటాం. బట్ కానీ ఎట్ కానీ ఏం చేస్తున్నాయి? ఇక్కడ టూ సెంటెన్సెస్ ని కోఆర్డినేట్ చేస్తున్నాయి, అంటే లింక్ చేస్తున్నాయి. కాబట్టి వీటిని కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని అంటూ ఉంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, he is neither intelligent nor hard worker. This is another example of coordinate conjunction. దీంట్లో కోఆర్డినేట్ కంజంక్షన్ ఏది? neither nor. కోఆర్డినేట్ కంజంక్షన్ ఏది? neither nor. దీని యొక్క అర్థమైంది, he is neither intelligent nor hard worker. neither nor అంటే అర్థమైంది, అది కాదు ఇది కాదు. నేదర్ నార్ అంటే అర్థమైంది, అది కాదు ఇది కాదు. దీని యొక్క అర్థమైంది, హీఈస్ నేదర్ ఇంటెలిజెంట్ నార్ హార్డ్ వర్కర్. అంటే అతను ఇంటెలిజెంట్ కాదు, హార్డ్ వర్కర్ కాదు. అయితే ఇంటెలిజెంట్ అయినా అయి ఉండాలా, లేకపోతే హార్డ్ వర్కర్ అయినా అయి ఉండాలా. అప్పుడే ఒక వ్యక్తి సక్సెస్ అవుతాడు. వాడు చదవడు, రాయడు అని చెప్పాలనుకోండి. అలాంటప్పుడు నేదర్ నార్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేదర్ నార్ అనేది ఇక్కడ కోఆర్డినేట్ కంజంక్షన్. దీని యొక్క అర్థమైంది, హీ ఈజ్ నేదర్ ఇంటెలిజెంట్ నార్ హార్డ్ వర్కర్. అతను ఇంటెలిజెంట్ కాదు, హార్డ్ వర్కర్ కాదు. అర్థమవుతుందా? కాబట్టి దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోఆర్డినేట్ కంజంక్షన్. కోఆర్డినేట్ కంజంక్షన్ లో మీరు యూజ్ చేయాల్సిన కంజంక్షన్స్ ఏవి? అండ్, బట్, ఎట్, సో, ఆర్, నేదర్ నార్. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోఆర్డినేట్ కంజంక్షన్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ సబార్డినేట్ కంజంక్షన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కోఆర్డినేట్ కంజంక్షన్. Second one is subordinate conjunction. Which is coordinate conjunction? These are used to join grammatical units of the same rank. Grammatical units of the same rank or class or pattern. అంటే ఒకే రకమైన వాక్యాలు కావచ్చు లేదా పదాలు కావచ్చు కలిపేదానికి యూజ్ చేసే పదాలనే కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ సబార్డినేట్ కంజంక్షన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్
conjunction. Second one is subordinate conjunction. What is the definition of subordinate conjunction? These are used to introduce subordinate clauses and join them with main clause. అంటే ఒక సబార్డినేట్ క్లాజ్ ను మెయిన్ క్లాజ్ తో కలపడానికి వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. దాదాపుగా వీటిని కాంప్లెక్స్ సెంటెన్స్ లో మనము యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్, వెన్, వేర్, విచ్, సిన్స్, if, though, that, unless, after, although, etc. These are also called as subordinate clause. What is the definition of subordinate clause? These are used to introduce subordinate clauses and join them with main clause. అంటే ఒక సబార్డినేట్ క్లాజ్ ని ఒక మెయిన్ క్లాజ్ తో జాయిన్ చేయడానికి లేదా కలపడానికి వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం చెప్పాను, ఎక్కువ కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, when I went his house, he was sleeping. This is first example. When I went his house, he was sleeping. అంటే అర్థమైంది, నేను అతని ఇంటికి వెళ్ళేటప్పటికి అతను నిద్రపోతూ ఉన్నాడు. దీంట్లో సబార్డినేట్ కంజంక్షన్ ఏది? వెన్. సబార్డినేట్ కంజంక్షన్ ఏది? వెన్. మీకు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు చెప్పా. ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉండాలి? ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలి, ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి. వన్ సబార్డినేట్ క్లాజ్ ప్లస్ వన్ మెయిన్ క్లాజ్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ సెంటెన్స్. అర్థమవుతుందా? కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నమాట మనకు. ఎందుకని? ఇది సబార్డినేట్ క్లాజ్, ఇది మెయిన్ క్లాజ్. కోఆర్డినేట్ కంజంక్షన్స్ ని మెయిన్ గా దేంట్లో యూజ్ చేస్తామని చెప్పాను, కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి వెన్ ఐ వెంట్ హిస్ హౌస్, హీ వాజ్ స్లీపింగ్. నేను అతని ఇంటికి వెళ్ళేటప్పటికి అతను నిద్రపోతూ ఉన్నాడు. నేను అతని ఇంటికి వెళ్ళేటప్పటికి అనేది సబార్డినేట్ క్లాజ్, హీ వాజ్ స్లీపింగ్ అనేది మెయిన్ క్లాజ్. ఈ రెండింటిని లింక్ చేయడానికి, ఈ రెండింటిని అంటే మెయిన్ క్లాజ్ ని సబార్డినేట్ క్లాజ్ ని రెండింటిని కలపడానికి, కోఆర్డినేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఇట్ రైన్స్, the match will be cancelled. Next, another example is if it rains, the match will be cancelled. దీంట్లో సబార్డినేట్ క్లాజ్ ఏది? ఇఫ్ ఇట్ రైన్స్. దీంట్లో కంజంక్షన్ ఏది? ఇఫ్. ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్, ఇఫ్ ఇట్ రైన్స్ అనేది సబార్డినేట్ క్లాజ్, ద మ్యాచ్ విల్ బి క్యాన్సిల్డ్ అనేది మెయిన్ క్లాజ్. ఈ మెయిన్ క్లాజ్ ని ఈ సబార్డినేట్ క్లాజ్ ని లింక్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి ఇఫ్ అనే సబార్డినేట్ కంజంక్షన్ ని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇఫ్ ఇట్ రైన్స్, ద మ్యాచ్ విల్ బి క్యాన్సిల్డ్ అంటే అర్థమైంది, వర్షం పడినట్లయితే మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుంది అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ అన్లెస్ యు వర్క్ హార్డ్, యు కాంట్ రీచ్ ద goal. This is another example. Unless you work hard, you can't reach the goal. దీంట్లో సబార్డినేట్ కంజంక్షన్ ఏది? అన్లెస్. సబార్డినేట్ కంజంక్షన్ ఏది? అన్లెస్. అన్లెస్ యు వర్క్ హార్డ్ అనేది సబార్డినేట్ క్లాజ్, యు కాంట్ రీచ్ ద గోల్ అనేది మెయిన్ క్లాజ్. ఈ మెయిన్ క్లాజ్ ని ఈ సబార్డినేట్ క్లాజ్ ని రెండింటిని లింక్ చేయడానికి సబార్డినేట్ కంజంక్షన్ అన్లెస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అర్థమవుతుందా? అన్లెస్ యు వర్క్ హార్డ్, యు కాంట్ రీచ్ ద గోల్. నువ్వు హార్డ్ వర్క్ చేయనట్లయితే నీ యొక్క గోల్ ని అందుకోలేవు అనేది దాని యొక్క మీనింగ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబార్డినేట్ కంజంక్షన్స్. సబార్డినేట్ కంజంక్షన్స్ అనేటివి దేనికి ఉపయోగపడతాయి? ఒక సబార్డినేట్ క్లాజ్ ని ఒక మెయిన్ క్లాజ్ ని లింక్ చేయడానికి. అర్థమవుతుందా? ఇవి మెయిన్ గా కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో యూజ్ చేస్తూ ఉంటాం. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబార్డినేట్ కంజంక్షన్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ ఇంటర్జెక్షన్. లెట్ us డిస్కస్ ఇంటర్జెక్షన్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ ఇంటర్జెక్షన్. Interjection.
What is the definition of interjection? An interjection is a word which is used to express an emotional or sudden strong feelings or grief feelings. అంటే ఎమోషనల్ ఫీలింగ్స్ కావచ్చు, లేదా గ్రీఫ్ ఫీలింగ్స్ కావచ్చు, లేదా సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ కావచ్చు తెలియజేయడానికి యూజ్ చేసే వర్డ్స్ ని ఇంటర్జెక్షన్ అంటాం. అర్థమవుతుందా? అంటే బాధకు సంబంధించి కానీ, ఆనందానికి సంబంధించి కానీ, భావోద్వేగానికి సంబంధించి కానీ, మనోభావాలకు సంబంధించి కానీ ఎక్స్ప్రెస్ చేసినట్లయితే వాటినే ఇంటర్జెక్షన్ అని అంటాం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, alas, the old woman was died. This is example of interjection. Alas, alas అనేది interjection. Alas అంటే అర్థమైంది అయ్యో. Alas అంటే అర్థమైంది అయ్యో. Alas, the old woman was died. అంటే ఆమె చనిపోయిందంట అని ఎవరైనా చెప్పినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. అయ్యో ఆమె చనిపోయిందా అని. అలాంటి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంటర్జెక్షన్స్ని యూజ్ చేస్తూ ఉండాలి. అలాస్ ద ఓల్డ్ ఉమన్ వాజ్ డెడ్. అయ్యో ఆ ముసలాం చనిపోయిందా అని మనము సడన్గా ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. అది దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ హుర్రే వీ హ్యావ్ వన్ ద గేమ్. దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. హుర్రే వీ హ్యావ్ వన్ ద గేమ్. అది ఇంకొక ఎగ్జాంపుల్ ఇంటర్జెక్షన్కి. అంటే ఈ ఫీలింగ్ మనం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తామంటే మనం ఒక మ్యాచ్ చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా ఆ మ్యాచ్ గెలవర్లే అని మనము టీవీ ఆఫీస్ పడుకుంటాం. ఉదయం లేచి చూసేటప్పటికి మన ఫ్రెండ్స్ చెప్తారు మనతో ఆ మ్యాచ్ గెలిచారని. అలాంటప్పుడు సడన్గా ఒరే మ్యాచ్ ఓడిపోతా అనుకున్నామే, మ్యాచ్ గెలిచారా అని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇలాంటి ఫీలింగ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? హురే వీ హ్యావ్ వన్ ద గేమ్, హురే వీ హ్యావ్ వన్ ద గేమ్, హురే మన మ్యాచ్ గెలిచామా అని ఆ సడన్ స్ట్రాంగ్ ఫీలింగే దీని యొక్క మీనింగ్. అర్థమవుతుందా? దీంట్లో ఇంటర్జెక్షన్ ఏది? హుర్రే. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈజ్. దీంట్లో ఇంటర్జెక్షన్ ఏది? వావ్. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈజ్. ఒక అందమైన గార్డెన్ మనం చూసినప్పుడు ఏం చేస్తాం? ఒక సడన్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏంటంటే వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈజ్. ఎంత అందమైన గార్డెన్ ఇది అని ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాంటి ఫీలింగ్స్ని కూడా తెలియజేయడానికి మనము వీటిని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ అలాస్ అనేది గ్రీఫ్ ఫీలింగ్ని తెలియజేస్తుంది. హురే అనేది జాయ్ ఫీలింగ్ తెలియజేస్తుంది. వావ్ అనేది సర్ప్రైజ్ ఫీలింగ్ని తెలియజేస్తుంది. అర్థమవుతుందా? అలాస్ అనేది గ్రీఫ్ ఫీలింగ్ తెలియజేస్తుంది. హురే అనేది జాయ్ ఫీలింగ్ తెలియజేస్తుంది. వావ్ అనేది సర్ప్రైజ్ ఫీలింగ్ని తెలియజేస్తుంది అనమాట. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్. ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా నేర్చుకోవాలంటే వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాలి. అలా చూస్తే మీకు ప్రతిదీ కూడా ఈజీగా అర్థమవుతుంది, మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. విత్ దిస్ we just have completed an important topic in English grammar, that is parts of speech. Okay, parts of speech అంటే ఏంటి? Words are divided into 8 parts according to the work they do in a sentence. అంటే ఒక వాక్యంలోని పదాల యొక్క పనితీరును బట్టి వాటిని 8 రకాలుగా విభజిస్తాం. అవేమంటే మీకు 8 అనేటివి డీటెయిల్గా ఒక్కోదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీటిని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డీటెయిల్గా మీరు చూసినట్లయితే ఈజీగా మీకు అర్థమవుతాయి. వాటి గురించి మీకు ఎలాంటి సందేహం అనేది ఉండదన్నమాట. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, సీ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.